రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో స్పష్టత లేకపోవడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని సిద్దిపేట గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, బీఆర్ఎస్పీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పూర్తిగా జాబ్లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ స్పష్టత లేకపోవడానికి నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గ్రంథాలయం ఎదుట బీఆర్ఎస్పీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీలు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పుకోవడానికి తప్ప అది దేనికి పనికిరాదని ఆరోపించారు. నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీలు చూపించి పోటీ పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు మేరుగు మహేష్, యాదగిరి, సాయి చరణ్ గౌడ్, రమేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండరు నిజంగా ఇది జాబ్లెస్ క్యాలెండరు, కేవలం తేదీల క్యాలెండర్ తప్ప ఇందులో ఉద్యోగాలు ఎక్కడ కనిపిస్తలేవు. కాబట్టి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది జాబ్లెస్ క్యాలెండర్ తప్ప నిజంగా కూడా జాబ్ క్యాలెండర్ ఎట్లయితుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32,000 ఉద్యోగాలు పైచీలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ చేసి పరీక్షలు నిర్వహించి సెలక్షన్ చేసి ఇస్తే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటున్నాం. ఇంతకంటే నిస్సిగ్గు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అంతేకాదు, ఇలా అధికారానికి రాకముందుకు 100 రోజుల్లో మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2 లక్షలకు రూట్ మ్యాప్గా జాబ్ ప్రణాళికల కోసము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అది 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఏ నెలలు గడుస్తూ ఉంటే రోడ్ల మీదకి నిరుద్యోగులు వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా, మా బతుకులతో ఆడుకుంటారా అని చెప్పేసి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తే మీరు దానికి సమాధానంగా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు తప్ప ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి డూబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు తప్ప నిజంగా మీకు ఉద్యోగాల భర్తీ పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఇలా అర్థమవుతా ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇలా మీరు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడ ఏవేవి ఖాళీలు ఉన్నాయి, వాటి ప్రస్తావన లేకుండా ఆ డేట్లు లేకుండా కేవలము ప్రకటన మాదిరిగా చందంగా ఉన్నది. మరి దాన్ని జాబ్ క్యాలెండర్గా చూస్తలేరు ప్రజలు, ఇలా అసహించుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఇంత నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులుగా ఉద్యమం చేసిన చీమకు పట్టింపు లేనట్టుగా ఇలా కనబడతా ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోటి 2 లక్షల ఉద్యోగాలు మీరేస్తా అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీగా నిలబడి పోరాటం చేస్తాం, నిరుద్యోగుల పక్షాల మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కాకుండా డూబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టింది. అది ఉద్యోగాలు కాదు, అది నిరుద్యోగులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు నిరుద్యోగుల కోసం ఉద్యోగం అయ్యలే, వాళ్ళు కేవలం వాళ్ళ నాటకాల కోసమని ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేశారు. ఈరోజు బీఆర్ఎస్వి సిద్దిపేట జిల్లా పక్షాన, సిద్దిపేట లైబ్రరీ వద్ద విద్యార్థి పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈరోజు చీచీ తూతూ నిరసన కార్యక్రమాన్ని జిల్లా టీఆర్ఎస్ పక్షాన నిరసన కార్యక్రమం తెలియజేసినాం.